హాయ్. సో ఈ వీకెండ్ ఇంకొక సినిమాతో మీ ముందుకు వచ్చేసాము. దట్ ఈస్ ఏవం రివ్యూ. ఏవం కూడా చాందిని చౌదరి గారే. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాడు, మ్యూజిక్ షాప్ మూర్తి అండ్ ఏవం. ఏవంలో ఒక పోలీస్ ఆఫీసర్, భయపడుతూ ఉండే ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్గా మారి, ఆ పోలీస్ ఆఫీసర్గా అయిన తర్వాత తనకి జరిగిన కొంచెం ఆ ఊర్లో జరుగుతున్న హత్యలు దాన్ని ఎలా సాల్వ్ చేసింది, అమ్మాయి ఉండి ఎలా సాల్వ్ చేసింది, అండ్ హీరో ఎవరు, విలన్ ఎవరు, హీరోనే విలనా, విలనే హీరో, 2 క్యారెక్టరైజేషన్స్. ఏదో అపరిచితుడు సినిమా చూసినట్టుగా మనిషిలోంచి 2 రకాలు కాదు, 2 రూపాలుగా కనిపిస్తారు. అసలు అది ఏంటి, ఏం జరిగింది, స్ప్లిట్ పర్సనాలిటీయా లేకపోతే డివిజన్ ఆఫ్ పీపులా, ఎలా అన్నా చెప్పొచ్చు. కానీ సినిమాలో కంటెంట్ అయితే నిజంగా కొంతమంది సైకిక్గా మారడానికి కారణం ఇంట్లో ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న వ్యవస్థ మనని తక్కువ చేయడము, లేదా మనలోనే ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ దెప్పిపొడుపు మాటలతో ఉండడము, అలాంటి వాటి వల్ల ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సైకిక్గా మారుతాడు, లేదా వేరే వాళ్ళని హత్యేసే విధంగా మారుతాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు జరుగుతున్నాయన్న కాన్సెప్ట్ తీసుకుని దాన్ని ఒక పోలీస్ క్యారెక్టర్ ఆమె ఎలా సాధించింది, ఒక భయపడుతూ ఉండే ఆమె పోలీస్గా మారడం, ఆ సిచ్యువేషన్స్ని తను సాల్వ్ చేసి ఆ ఊరిని కాపాడడం, ఇదంతా కూడా వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా దగ్గరలో జరుగుతుంది. అండ్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ బాగున్నా మనకి డ్రైవ్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే కొంచెం స్లో పేజ్లో ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోవడం వల్ల సినిమా మనకి తక్కువగా అనిపిస్తుంది. సో సినిమాకి మనం రేటింగ్ ప్రకారం చూసుకుంటే 5కి 1.75 రేటింగ్ ఇవ్వచ్చు. బట్ స్టోరీ మంచి స్టోరీ, దాన్ని కరెక్ట్గా డ్రైవ్ చేసి ఉంటే మటుకు ఇట్ మైట్ బి ఎ గుడ్ బ్లాక్ బస్టర్ మూవీ. బట్ తీసుకెళ్ళిన విధానం, డైరెక్షన్ బాగున్న, స్క్రీన్ ప్లే అవి కొంచెం లోలో ఉండడం, అలాగే క్వాలిటీ అది కూడా ప్రాపర్గా లేకపోవడం వల్ల సినిమా మనకు అంత ఇంటెన్స్ని క్రియేట్ చేయలేకపోయింది. సో ఏవం ఈ వారం మన ముందు థియేటర్స్లో వచ్చిన విచ్ డోంట్ క్రియేట్ మచ్ ఇంపాక్ట్, బట్ 1 టైం వాచబుల్ కింద ఈ సినిమాని అయితే చూడొచ్చు.